नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय। వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ రామ్. ఈరోజు మేము వికారాబాద్ అనంతగిరి హిల్స్కి ట్రావెల్ చేస్తూ మాట్లాడుకుందాం. మిగతాది ఇప్పుడే స్టార్ట్ అయినాం. బంక్ దగ్గర ఉన్నాం, పెట్రోల్ కొట్టించుకున్న ఇప్పుడే స్టార్ట్ అవుదాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ రామ్. ఈరోజు మనం వికారాబాద్లోని అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. అక్కడ చూడడానికి వ్యూ పాయింట్ మాత్రం అద్భుతంగా ఉంటుందని అన్నారు. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం వెళ్తూ ఎలా ఉంటుందో ఒకసారి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో టర్బైన్స్, అసలు విండ్ టర్బైన్స్. అసలు ఆ విండ్స్ చూస్తుంటే పైన పడుతుంది అన్నట్టు అనిపిస్తుంది. అసలు చూస్తుంటే దగ్గర నుంచి మనం పక్కల నుంచి వెళ్తున్నాం. అసలు ఇటువంటివి చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ వికారాబాద్కి దగ్గరలో అయితే చాలా ఉన్నాయి అసలు చూస్తుంటే. మొత్తం దాని మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాం. అసలు చూడడానికైతే అసలు రెండు కళ్ళు సరిపోవు. వికారాబాద్ వచ్చేసాం. ఇటు ముందుకు అట్నే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ మొత్తం చెట్ల మధ్యనకి వెళ్ళాలి. ఎట్లా ఉంది చూడండి వ్యూ. అంటే వాస్తవం యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళలేదు నేను. మా ఫ్రెండ్స్ అన్నారనమాట వికారాబాద్కి వెళ్తే ఇట్లా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఆడ చూడడానికి బాగుంటుంది, వ్యూ పాయింట్ మొత్తం కొండలపైన ఉండి కొండలపై నుంచి చూడడానికి బాగుంటుంది అని అన్నారు. అందుకే చూద్దామని వెళ్తున్నా. ఆ పైన కొండపైన నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కొండపైన చిన్న శివాలయం టైప్లో చూపించారు. అది కూడా చూద్దామని చెప్పి నా మైండ్లో అలాగే ఉండిపోయింది. అది కూడా ఇప్పుడు చూడాలి. వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కనిపించింది చూస్తారా, అదే చిన్న టెంపుల్ అనమాట. శివుంది విగ్రహం లాగా పెట్టిరు. చూద్దామని, అందుకే అది కూడా చూడాలి, ఆ వ్యూ పాయింట్ చూడాలని కాన్సెప్ట్ మెయిన్ నాకు. గూగుల్లో ఫొటోస్ సెర్చ్ అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఎలా ఉంటుందని చెప్పి లొకేషన్ కొట్టిన అనమాట. లొకేషన్ కొడితే అలా చూపించారు, ఫొటోస్ పెట్టిరు ఎవరో. చూద్దాంలే ఎలా ఉందో అని చెప్పేసి అందుకే ట్రావెల్ చేస్తున్నాం ఈరోజు. ఇక్కడ వెళ్తుంటే ఒక టెంపుల్ ఉంటుంది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ ఒక దర్శనం చేసుకొని వెళ్దాం. వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మొత్తానికి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చేసాం.
ఇటు కిందికి వెళ్తే శివాలయం ఉంటుందంట, లోయలాగా ఉంటుంది. కిందికి వెళ్ళి చూసేద్దాం, ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం ఏముందో. బ్యాగ్లన్నీ బట్టి లాగుతాయి, ఒక బిస్కెట్ ఇస్తే కిందికి దిగడం బాగానే ఉంది కానీ పైకి ఎక్కుతుంటే మాత్రం ఇదే అవుతుంది అబ్బా. స్టెప్స్ దగ్గర దగ్గర ఒక 400 స్టెప్స్ ఉన్నాయో మరి నాకు తెలిసి 300 to 400 వరకు ఉండొచ్చు. పైకి ఎక్కాలి మళ్ళీ. ఇక్కడ ఏదో రాళ్ళ మధ్యన గుహలాగా చిన్న చిన్నగా చాలా ఉన్నాయి. ఏందో ఏమో ఇది ఎప్పటి నుంచి ఉన్నాయో ఏమో తెలియదు కానీ రాళ్ళకు మొత్తం గుహలాగా చేసిర్రు. అది స్టోన్ అనమాట మొత్తం. ఆ స్టోన్ని అట్లా తయారు చేశారు లోపలికి. మరి అప్పుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారో ఏమో తెలియదు. వికారాబాద్ వ్యూ పాయింట్, ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం కనిపించేదంతా వ్యూ పాయింట్ అనమాట. ఇటు నుంచి పడి వెళ్ళాలి, ఇటు నుంచి పడి వెళ్తే అక్కడ వరకు ఆ ఎండ్ వరకు అనమాట. ఆ ఎండ్ వరకు కూడా వెళ్ళొచ్చు అట్లే. ఆ ఎండ్ వరకు వెళ్ళి చూసుకోవచ్చు మొత్తం టోటల్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ, హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. ఇది అనంతగిరి వ్యూ పాయింట్. చూడండి మొత్తం ఇట్లా కూర్చోవచ్చు అనమాట. పోయి కూర్చోవడం కానీ, మామూలుగా వ్యూ పాయింట్ చూడడం కానీ, ఫ్యామిలీ కానీ ఎలా వచ్చినా సరే బాగుంటుంది. చూడడానికైతే అసలు మన ఏరియాలో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకు కూడా తెలియదు. మొత్తం సీనరీ చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉంది. మంచి పీస్ ఆఫ్ మైండ్లో ఉండాలనుకుంటే ఈ ప్లేస్కి రావాలి. చాలా బాగుంటుంది. వచ్చి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. ఈ ఏరియా మొత్తం అట్లా అట్లా కూర్చొని వెళ్ళిపోవచ్చు. చూడండి నెక్స్ట్ రైడ్ ఈ నుంచి కోట్పల్లి రిజర్వాయర్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. ఇక్కడ నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుందంట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ అక్కడికి వెళ్తున్నాం. అది పార్ట్ 2 తీస్తాం, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కోట్పల్లి రిజర్వాయర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.